తెలుగు సినిమా పరిశ్రమలో ఇటీవల కాలంలో కొత్త తరహా కథలకు ప్రాధాన్యం పెరుగుతుంది. ముఖ్యంగా సైకలాజికల్ థ్రిల్లర్స్, డార్క్ ఎమోషనల్ డ్రామాల వైపు దర్శకులు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. అలాంటి ప్రయత్నంలో భాగంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం 'అగ్లీ స్టోరీ'. దండోరా విజయంతో నటుడు నందు కెరియర్లో మంచి జోష్‌లో ఉన్న సమయంలో వచ్చిన ఈ సినిమాపై ప్రేక్షకుల్లో కొంత ఆసక్తి నెలకొంది. ప్రచార చిత్రాలు, పోస్టర్, టీజర్లు అన్నీ కలుపుకొని సినిమా ఒక తీవ్రమైన భావోద్వేగ కథను చూపించబోతుందనే సంకేతాలు ఇచ్చాయి. ప్రణవ్ స్వరూప్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకులని ఎంతవరకు ఆకట్టుకుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. కథలోని భావోద్వేగం. అగ్లీ స్టోరీ కథ ప్రధానంగా మానసిక హింస, బలవంత ప్రేమ, ఆత్మగౌరవం వంటి అంశాల చుట్టూ తిరుగుతుంది. చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయిన తన మేనమామ ఇంట్లో పెరుగుతుంది. మేనమామ తన కొడుకు కార్తిక్తో నేహాకు పెళ్లి చేయాలని నిర్ణయిస్తాడు. నేహా మాత్రం చిన్ననాటి స్నేహితుడు గౌతమ్ను ప్రేమిస్తుంది. కానీ కార్తిక్ ప్రేమ క్రమంగా మోజుగా తర్వాత సైకో స్థాయికి చేరుతుంది. నేహ తనను ప్రేమించకపోవడం అతనికి అసహనంగా మారుతుంది. పరిస్థితుల ఒత్తిడిలో నేహ కార్తిక్ను పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. పెళ్లి తర్వాత ఆమె జీవితం నరకంగా మారుతుంది. భర్త నుంచి శారీరకంగా కాకుండా మానసికంగా ఎదురయ్యే వేధింపులు ఆమెను లోపల నుంచి విరగొడతాయి. ఒకరోజు నేహ రక్తపు మడుగులో కనిపించి ఆ తర్వాత అదృశ్యమవుతుంది. అసలు ఆమెకేం జరిగింది? కార్తిక్ పాత్ర అసలు ఎక్కడికి దారి తీసింది? చివరికి నిజమేంటి అనే ప్రశ్నల చుట్టూ ఈ సినిమా కథ కొనసాగుతుంది. దర్శకుడి ఆలోచన బాగుంది, కానీ దర్శకుడు ప్రణవ్ స్వరూప్ తీసుకున్న కథ లైన్ నిజంగా బలమైనదే. ముఖ్యంగా సమాజంలో ఇప్పటి వరకు బలవంతపు పెళ్లిలు, టెక్నిక్ రిలేషన్షిప్స్ వల్ల మానసికంగా కృంగిపోతున్న మహిళల సమస్యను తెరపైకి తీసుకురావడం ప్రశంసనీయం. కానీ కథ చెప్పే విధానంలో మాత్రం దర్శకుడు పూర్తిగా విజయం సాధించలేకపోయిండు. ఫస్ట్ హాఫ్ మొత్తం కార్తిక్ సైకోయిజం చుట్టూ తిరుగుతుంది. అతను నేహాపై చేసే మానసిక హింసను పలుమార్లు చూపించడం వల్ల కథ ముందుకు కదలకుండా ఒకే చోట తిరుగుతున్న ఫీలింగ్ వస్తుంది. ప్రేక్షకుడు ఏదైనా కొత్త మలుపు కోసం ఎదురు చూస్తుంటే సన్నివేశాలు మళ్ళీ మళ్ళీ అదే ఎమోషన్స్ రిపీట్ చేస్తాయి. ఇంటర్వెల్ బ్లాక్ కొంతవరకు ఆసక్తిని పెంచిన సెకండ్ హాఫ్లో మళ్ళీ అదే టార్చర్ ఎలిమెంట్స్ ఎక్కువ అవుతాయి. నేహ ఎందుకు అంత మౌనంగా భరిస్తుంది, ఎందుకు ఎదురు తిరగడం లేదు అనే ప్రశ్నలకు దర్శకుడు సరైన సమాధానం ఇవ్వలేకపోయాడు. క్లైమాక్స్లో ఇచ్చే ట్విస్ట్ కూడా అంతగా ప్రభావం చూపదు. ఈ సినిమాలో నిజంగా హైలైట్ ఏదైనా ఉందంటే అది నందు నటననే చెప్పాలి. ఇప్పటి వరకు సాఫ్ట్ సాధారణ పాత్రలో కనిపించిన నందు ఈసారి పూర్తిగా భిన్నమైన షేడ్లో కనిపించాడు. ఒక సైకో భర్తగా అతను చూపించిన బాడీ లాంగ్వేజ్, కళ్ళలోని కురత్వం, మాటల్లోని పిచ్చి అన్నీ ఒక క్యారెక్టర్ బిలీవబుల్గా చేశాడు. కొన్ని సన్నివేశాలలో అతని నటన ప్రేక్షకులకు అసౌకర్యాన్ని కలిగించేంతగా రియలిస్టిక్గా ఉంటుంది. ముఖ్యంగా ప్రేమ, కోపం, పిచ్చి ఈ మూడు భావాలను క్షణాల్లో మార్పుతూ నటించిన తీరు అందరినీ ఆకట్టుకుంది. ఈ సినిమా ద్వారా నటుడిగా నందు తన సామర్థ్యాన్ని మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు. అవికా గోర్ బాధను మోసిన పాత్ర. నేహా పాత్రలో అవికా గోర్ చాలా సహజంగా నటించింది. మౌనంగా ఆమె బాధను భరించే ఒక మహిళగా ఆమె నటన హృదయాన్ని తాకుతుంది. ఎక్కువగా ఎమోషనల్ సన్నివేశాలలో కనిపించిన ఆమె ముఖంలో కనిపించే భయం, నిరాశ, నిస్సహాయత పాత్రకు బలాన్ని చేకూర్చాయి. పాత్ర రాసుకున్న తీరు కొంచెం బలహీనంగా అనిపిస్తుంది. నేహ ఎందుకు ప్రతిఘటించలేకపోయింది, ఆమె మానసిక స్థితి ఏమిటి అనే విషయాలను మరింత లోతుగా చూపించి ఉంటే ఈ పాత్ర ఇంకా బలపడేది. ఇక ఇతర నటీనటుల పర్ఫార్మెన్స్ చూసుకుంటే గౌతమ్ పాత్రలో రవితేజ మహాదాస్యం పరిమిత సమయానికి కనిపించిన తన పాత్రకు న్యాయం చేశాడు. శివాజీరాజ పాత్ర కూడా కథలో కీలకంగా ఉంటుంది. ప్రజ్ఞా నయన్ సహా మిగతా నటీనటులు తమ పరిధిలో బాగా నటించారు. సాంకేతికంగా సినిమా మంచి స్థాయిలో ఉంది. సాయి కుమార్ దారా అందించిన సినిమాటోగ్రఫీ కథ మూడుకు తగ్గట్టుగా ఉన్నది. డార్క్ టోన్, షేడోస్, క్లోజ్ షాట్స్ ద్వారా కథలోని తీవ్రతను బాగా చూపించారు. శ్రావణ్ భరద్వాజ్ అందించిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సినిమాలో ముఖ్యమైన పాత్రను పోషించింది. ముఖ్యంగా టెన్షన్ సన్నివేశాలలో బీజిఎం ప్రభావం బాగా కనిపిస్తుంది. ఎడిటింగ్ విషయంలో మాత్రం ఇంకాస్త కట్టుదిట్టంగా ఉండాల్సింది. కొన్ని సన్నివేశాలు అవసరానికి మించి సాగిన భావన కలుగుతుంది. నిర్మాణ విలువలు మాత్రం చాలా బాగున్నాయి. మేకింగ్లో క్వాలిటీ కనిపిస్తుంది.
మరి ప్రేక్షకులకు ఈ సినిమా ఎంతవరకు కనెక్ట్ అవుతుంది అంటే, అగ్లీ స్టోరీ ఒక కమర్షియల్ ఎంటర్టైనర్ కాదు. ఇది పూర్తిగా భావోద్వేగాలు, మానసిక హింస ఆధారంగా నడిచే సినిమా. అందువల్ల అన్ని వర్గాల ప్రేక్షకులు ఈ సినిమా అంతగా ఆకట్టుకోవడం కష్టం. ప్రత్యేకంగా ఫ్యామిలీ ఆడియన్స్‌ను, సున్నిత మనసులు ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలు చూడడానికి ఇబ్బంది పడవచ్చు. భర్త చేత మానసికంగా హింసించబడుతున్న మహిళల పరిస్థితిని దర్శకుడు రియలిస్టిక్‌గా చూపించడానికి ప్రయత్నించాడు. ఆ విషయంలో సినిమా కొంతవరకు సక్సెస్ అయింది. కానీ అదే సమయంలో కథనంలో పునరావృతం, లాజిక్స్ లేకపోవడం, క్లైమాక్స్‌లో ప్రభావం తగ్గిపోవడం సినిమాను బలహీనంగా పరిచాయి. అగ్లీ స్టోరీ ఒక కొత్త తరహా ప్రయత్నం. టెక్నిక్స్, మ్యారేజ్, సైకో బిహేవియర్ వంటి సీరియస్ అంశాలను టచ్ చేసిన సినిమా. కథలో బలం ఉన్నప్పటికీ దాన్ని తెరపై ఆసక్తికరంగా చెప్పడంలో దర్శకుడు కొంత తడబడ్డాడు. అయితే నటుడిగా నందు చేసిన పర్ఫార్మెన్స్ మాత్రం సినిమాను నిలబెట్టింది. అవికా ఘోర్ కూడా తన పాత్రలో మెప్పించింది. డార్క్ సైకాలజికల్ డ్రామాలు ఇష్టపడే ప్రేక్షకులకు ఈ సినిమా కొంతవరకు నచ్చే అవకాశం ఉంది. కానీ పూర్తి స్థాయిలో ఎంటర్టైన్మెంట్ ఆశించే వెళ్ళేవారికి ఈ సినిమా నిరాశ కలిగించవచ్చు. మరిన్ని మూవీ అప్డేట్స్ మరియు మూవీ రివ్యూల కోసం మా 70mm పోస్టర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.